గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 5వ అధ్యాయము 26వ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. ఈ శ్లోకము మీకెన్నో విషయాలను ఎన్నో పాఠాలను నేర్పుతుంది. నిజాలను నిర్భయంగా మీ కళ్ళ ముందు ఉంచుతుంది. భగవద్గీతను ఆధారంగా చేసుకొని ఎన్నో విషయాలు అవగాహన కోసం చెప్తున్నా కూడా ట్రోలింగులు చేసేవాళ్ళు చేస్తారు. వాళ్ళకి తోచింది చొప్పించి ఇదే కరెక్టు అని మాట్లాడే వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే భగవద్గీత అనేది గీట్రాయి. దీనికి లోబడి ఉండాలి. ఏ విషయమైనా సరే దీనికి వ్యతిరేకంగా ఉన్నంత వరకు ఏది కూడా చెల్లదు. అంతా కూడా ఏదో సృష్టించేశారు వ్యాపారాల కోసము, పొట్టకూటి కోసము, వాళ్ళ పైత్యాల కోసము అనేసి మనం అనుకోవచ్చు. అందులో కూడా తప్పేమీ లేదు. ఎందుకంటే ఏదైనా సరే భగవద్గీత అనే ఈ ఫ్రేమ్లో ఇమిడిపోవాలి. దీంట్లో ఉన్నదే, దీంట్లో లేనిది తద్విరుద్ధమైనది అంటే సృష్టించింది అని అర్థం చేసుకోవాలి. మనం పరమాత్మ ఏం చెప్తున్నారో తెలుసా ఈ శ్లోకంలో? కామక్రోధ రహితులు, కామాన్ని క్రోధాన్ని జయించిన వారు. కామము అంటే కేవలము లైంగిక వాంఛ అనేది సినిమా పరమైన భాష. కామము అంటే రకరకాల కోరికలు, వెంపర్లాటలు, అది కావాలి ఇది కావాలి, నాకు దక్కలేదు, నేను అనుభవించలేదు, ఎట్సెట్రా ఎట్సెట్రా. కామము క్రోధం అవి దక్కనప్పుడు ఆటోమేటిక్గా క్రోధం కలుగుతుంది. ఇంతకుముందు మనం ఆ శ్లోకం కూడా తెలుసుకున్నాం. కాబట్టి కామ క్రోధాలు అనేవి కూడా మనిషిని పతనము చేసేవి. ఆ కామక్రోధ రహితులు, కామక్రోధాన్ని విడిచిపెట్టిన వారు ప్రయత్నపూర్వకంగా సాధన ద్వారా ఇంద్రియాలను నిగ్రహించి బుద్ధిని స్థిరం చేసుకొని అంతరాత్మలో ఉన్న పరమాత్మను దర్శించి జ్ఞానులైన వారు కామక్రోధాలని విడిచిపెట్టేస్తారు. వాళ్ళు ఎలా ఉంటారు? చిత్తవృత్తులను జయించిన వారును. చిత్తవృత్తులు అంటే మనస్సుకు తోచినవన్నీ చేయడం. ముందు ఏదో ఒకటి అనిపిస్తుంటుంది, కళ్ళు చూస్తాయి, ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. అప్పటి నుంచి మనసు ప్లాన్స్ చేస్తుంది, ఆలోచనలు చేస్తుంది. దాన్ని ఎలా పొందాలి, అది అనుభవిస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి అనుభవాలు కలుగుతాయి, ఎదుటి వాళ్ళకి ఎలా అనిపించింది, నాకు కూడా అది కావాలి, ఇలాంటివి అనమాట చిత్తవృత్తులు అంటే. మనసే కదా, మనసు కంటే పెద్ద కోతి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. కాబట్టి మనసును జయించడం చాలా కష్టం. అర్జునుడు చెప్తాడు, గాలిని గుప్పిట్లో ఒడిసిపట్టినట్టు మనసును జయించడం కూడా కష్టం కదా కృష్ణ అని అడిగినప్పుడు స్వామి చెప్తారు, కరెక్టే. అభ్యాస యోగం ద్వారా అంటే సాధన ద్వారా నువ్వు మనసును జయించవచ్చు. సాధన ద్వారా చిత్తవృత్తులను జయించిన వారు అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానులకు తద్వారా అంతరంగంలో ఉన్న ఆ పరమాత్మయే సర్వాంతర్యామిగా అందరి ఆత్మలు యందు ఉన్నాడు, అంతటా కూడా వ్యాపించున్నాడు, సమస్త ప్రాణులు యందు ఉన్నాడు. ఈ లీలలన్నీ ఆయనవే. ఈ సృష్టి, ఈ ఆట, లీల మొత్తం ఆయన వల్లనే సాగుతుంది. ఆయనయే నడిపిస్తున్నాడు డైరెక్టర్గా ఉండి. నేను నిమిత్త మాత్రుడని ఈ భావనలో ఉండి ఎటు చూసినా కూడా ఆ పరమాత్మనే దర్శించేవాడు. తన అంతరంగంలో కామక్రోధాలు లేవు కాబట్టి వాటిని సాధనాపూర్వకంగా జయించి వేశాడు. కాబట్టి తన అంతరంగం అంతా శాంతంగా ఉంది కాబట్టి సమస్త జగత్తులోనూ కూడా ఆ పరమాత్మను దర్శిస్తున్నాడు. కాబట్టి శాంత చిత్తుడైన ఆ యోగి ఏం చేస్తాడు? పరమాత్మను అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. అలాంటి జ్ఞానులకి, భక్తులకి, అలాంటి మహాయోగులకి, మహాత్ములకు ఎటు చూసినా సరే శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. ఏం అదుపు చేసుకోవాలి? కామక్రోధాలు లేకుండా నీ చిత్తవృత్తులు అదుపు చేసుకోవాలి, నీ ఇంద్రియాలు మనస్సును అదుపు చేసుకోవాలి. మరణాలన్నీ కూడా తొలగించుకొని విశుద్ధాంతఃకరణంలో ఆ పరమాత్మను దర్శించి సేవించగలగాలి. నీ అంతఃకరణంలో ఉన్న పరమాత్మ సర్వభూతములు యందు సమస్త ప్రాణుల యందు విరాజిల్లుతూ ఉన్నాడు. అంతటా తానే ఉన్నాడు, శాంతమూర్తి ఉన్నాడు. ఈ సమస్త సంసార భారాన్ని వహిస్తూ ఉన్నాడు, చిరునవ్వుతో వహిస్తూ ఉన్నాడు. ఈ లీల మొత్తం, ఈ లీలలు నాటకాలు మొత్తం ఆయన మాయలే, ఆయన లీలలే. ఈ భావనతోటి యోగి కూడా అంతే శాంతంగా ఉంటాడు. ఆయనకి ఎటు చూసినా శాంతమూర్తి అయిన ఆ పరంధాముడే గోచరిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు వద్దాం పాయింట్లోకి. ఈ ఉగ్ర పూజలు, ఈ ఉగ్రదేవతారాధనలు, రకరకాల హోమాలని, అవని ఇవని, తాంత్రిక విధానాలు, తంత్ర పూజలు, ఇది చేస్తే వెంటనే అదవుతుంది, అది చేస్తే ఇదవుతుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ పాయింట్ ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ మనుషుల కామక్రోధాల నుండి వచ్చాయి. ఇవన్నీ మనుషుల చిత్తవృత్తుల్లో నుండి వచ్చాయి. 100% కరెక్ట్గా మాట్లాడుతున్నాను. నీ కోరికలు నెరవేరడానికి, నీ వెంపర్లాట మొత్తం పూర్తవ్వడానికి నీకు రకరకాల మార్గాలు కావాలి.
నీ క్రోధము తీరడానికి, నీ పగ ఎవడి మీదన్నా ఉంటే అది తీర్చుకోవడానికి, నీకు ఎవడంటే ఇష్టం లేదో లేదంటే ఎవడన్నా నీకు హాని చేస్తే వాళ్ళని నాశనం చేయడానికి నీ క్రోధంలో నుండి రకరకాల సాధనా మార్గాలు పుట్టుకొచ్చాయి. నీ కామంలో నుండి అంటే నీ వెంపర్లటలు కోరికలు తీర్చడానికి రకరకాల సాధనా మార్గాలు పుట్టుకొచ్చాయి. ఏం చేస్తున్నావు నువ్వు ఇవన్నీ చేసి అంటే అగ్నికి ఆజ్యం పోస్తున్నావు. నువ్వు ఈ మంట చల్లారుతుందా అంటే చల్లారుతావు. నీకు కోరిక తీర్చడానికి ఏదో ఒక తంత్ర సాధన చేయాలి. నీకు ఒక కోపము ఎవడి మీదో వాడిని లేకుండా చేయడానికి ఏదో ఒక హోమం చేపించాలి. అది సక్సెస్ అయిందనుకో నీకు నచ్చిన వాళ్ళందరి మీద చేపించుకుంటూ పోతావు. ఇంకెందుకు ఆగుతావు? అగ్నికి ఆజ్యం పోసుకుంటూ పోతావు. ఆ ఆజ్యం ఎప్పటికీ చల్లారదు. నీ అజ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. నీ అజ్ఞానానికి హద్దు ఉండదు. జ్ఞానం వైపుకి ఎప్పుడూ నువ్వు కన్నెత్తి చూడలేవు. అది నీకు అందరంత దూరంలో ఉంటుంది. నీ బతుకిలాగే సర్వనాశనం అయిపోతుంది. ఆ పరమాత్మ శాంతమూర్తే సమస్తము ఆవరించి సమస్త ప్రాణుల హృదయాల్లో తానే అంతరాత్మ అయి ఉండి సర్వసాక్షి అయి ఉండి జగన్నియామకుడై ఉండి జగద్భారాన్ని వహిస్తూ ఇంకా చిరునవ్వులతోటే ప్రేమతోటే దయతోటే ఉన్నాడన్న సత్యం నీకు అప్పటికే అర్థం కాదు. కాబట్టి ఎవరో ఆటవీకులు పనికిమాలిన వాళ్ళు ఎవరెవరో చేసే తంత్ర పూజలు వీడి జోలికి దయచేసి సంసారులు పోకండి. సంసారులు కూడా శాంత చిత్తంతో ఎన్నిటినో జీవితంలో భరించాలి. శత్రువుల్ని భరించాలి, మనకి ఇష్టం లేనివి భరించాలి, మిత్రుల్ని భరించాలి, ప్రతిదీ కూడా భరించాలి. పరమాత్ముడు కూడా పెద్ద సంసారి. యావత్ సంసారాన్ని ఆయన భరించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి సంసారులు అంటే గృహస్థులు సంసారాన్ని భరించుకుంటూ రావాలి. అవమానాలు కూడా సహించాలి. అవి కూడా జీవితంలో పాఠాలు అనుభవాలు అవుతాయి. ప్రతిదీ సహించాలి. సహించుకుంటూ పోతేనే ఒక జీవితానుభవం గడించి దానిలో నుండే చేయకూడనివన్నీ పోయి చెయ్యాల్సినవి చేస్తూ జ్ఞానము అనేది జనరేట్ అయ్యి అక్కడ నుంచి వైరాగ్యం జనరేట్ అయ్యి నిదానంగా పరమాత్మని నువ్వు దర్శించగలుగుతావు. ఇది పెద్దలు చెప్పింది. ఈ సోషల్ మీడియా వచ్చింది, నీకు ఏదన్నా పని కావట్లేదా తీవ్ర దేవతలకు పూజలు చేయండి, తొందరగా అయిపోతాయి. తాంత్రికుల దగ్గరికి వెళ్ళండి, తంత్ర పూజలు చేయండి, తంత్రోపాసనలు చేయండి, వెంటనే పని అయిపోయింది. నీ కోరిక, నీ కామము తీరుతుంది, నీ క్రోధము తీరుతుంది, నీ వెంపర్లాట తీరుతుంది. నీ పరమాత్మ అది చెప్పడం లేదు. పైగా ఎన్నో శ్లోకాల్లో ఇలాంటివి చేసేవారు తమోగుణ ప్రధానులే చేస్తారు. తమోగుణము రజోగుణం ఉన్న వాళ్ళు చేస్తారు తప్ప సత్వగుణ ప్రధానమైన వారు ఎప్పటికీ చేయరని చెప్పాడు. నా భక్తులు ఎప్పటికీ చేయరని చెప్పాడు. ఎవరైతే నాకు భక్తుడు అవుతాడో అలాంటి జ్ఞానికి అంతటా శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరిస్తుంది అని చెప్పాడు. సమస్త సంసార భారాన్ని వహిస్తున్న పెద్ద గృహస్థు గొప్ప సంసారి ఆ పరమాత్మ చిరునవ్వుతో దయతో శాంత చిత్తంతో ఇన్ని పాపాలు కూడా భరిస్తూ ఓర్పు వహిస్తూ వస్తున్నాడు. ఆయనను ఎవరు దర్శిస్తారు? మహాయోగులు జ్ఞానులు ఎవరైతే భగవత్తత్వపరమైన జ్ఞానం కలిగిన వారు ఉంటారో అటు మహాపురుషులైన భక్తులు ఆ స్వామిని అంతటా కూడా శాంత పరబ్రహ్మను దర్శిస్తారు. ఆయన అర్థం కానంతకాలము తీవ్ర పూజలు, తాంత్రిక ఉపాసనలు, తంత్రాలు అవి ఇవి కామక్రోధాలు జయించలేని వారు, కామక్రోధాలకు బలైపోయిన వారు ఇలాంటివన్నీ చేస్తారు. వాళ్ళ కామాలు తీరాలి, వాళ్ళ క్రోధాలు తీరాలి. వాడికి అంతు ఏమైనా ఉంటుందా అంటే అంతు హద్దు ఎప్పటికీ ఉండదు. కానీ కలియుగ ప్రభావం ఏంటంటే సోషల్ మీడియాలో అవే చెప్తారు. అవి చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు. మాకేదో ఒక రకం మేము అనుకునే స్పాట్లో తీరిపోవాలి, అంతవరకే. అది మంచా చెడా, ఎందుకు, ఏమిటి, తరువాత పరిణామం ఏమిటి మనకు అవసరం లేదు అవన్నీ. అంటే మనం అజ్ఞానాన్ని చూస్తే జ్ఞానం అని భ్రమపడుతున్నాము. ఎలా అయితే ఎండమావుల్లో నీరు కనపడుతూ ఉంటాయో నీరు అనేసి మనం భ్రమపడతాము. మనం చూస్తే అజ్ఞానాన్ని మొత్తం జ్ఞానము అని మనం భ్రమపడుతున్నాము. అది జ్ఞానమే అని మనం వాదిస్తున్నాము. కానీ భగవద్గీత దగ్గర తప్పించుకోలేరుగా. భగవద్గీత నిర్ద్వంద్వంగా ఉన్నట్లుగా చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నవాడు పరమాత్మ. కాబట్టి తెలిసేది లేక సంసారంలో ఎట్టి పరిస్థితుల్లో నడిపించి పనుల జోలికి వెళ్ళకండి. చక్కగా భగవద్గీత ఫాలో అవ్వండి. కష్టాలు ఉంటాయి, జీవితంలో బాధలు సమస్యలు ఉంటాయి. శాశ్వతంగా 4 రోజులు సుఖము కూడా కలుగుతుంది. వర్షం తర్వాత ఎండ వస్తుంది, చీకటి తర్వాత వెలుగు వస్తుంది, అమావాస్య తర్వాత చంద్రుడు వచ్చేసి పౌర్ణమి కూడా వస్తుంది. కాబట్టి ఇవి సహించాలి, భరించాలి. మార్పు కోసము, మంచి కోసము, జ్ఞానం కోసం ప్రతి మనిషి ప్రయత్నం చేస్తే ఆ భగవంతుడిని తెలుసుకోగలుగుతారు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.